హాయ్ అండి, వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనం ఈరోజు ఈ వీడియోలో బేసిక్ లినక్స్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం. ఈ లినక్స్ అనేది మోస్ట్ పాపులర్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఎవరైనా కూడా ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఈ లినక్స్ కమాండ్స్ ఈరోజు ఎక్కడెక్కడ వాడుతున్నారంటే క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకోండి, సైబర్ సెక్యూరిటీ తీసుకోండి, ఎథికల్ హ్యాకింగ్ తీసుకోండి, రైట్, డెవాప్స్ తీసుకోండి. ఏవైతే పాపులర్ రీసెంట్ ట్రెండింగ్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా, అన్ని టెక్నాలజీల్లో కూడా లినక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ లినక్స్ కమాండ్స్ నేర్చుకోవడం ద్వారా మీరు సైబర్ సెక్యూరిటీలో ఫార్వర్డ్ అవుదామన్నా, లేదా డెవాప్స్ నేర్చుకుందామన్నా, లేకపోతే ఎథికల్ హ్యాకింగ్ అయినా, ఆటోమేషన్ అయినా, దేనికైనా కూడా మీరు ఏ టైప్ ఆఫ్ రోల్కి, అడ్వాన్స్డ్ రోల్కి వెళ్దామన్నా కూడా ఈ లినక్స్ కమాండ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ లినక్స్ కమాండ్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, కంట్రోల్ ఓవర్ ఫైల్స్ కానీ, ఏదైనా నెట్వర్క్ సెట్టింగ్ కానీ, అలానే డిఫరెంట్ ఆటోమేషన్ కానీ, సర్వర్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మనం ఈజీగా కంప్లీట్ చేస్తాం. ఈ లినక్స్ కమాండ్స్ని మనం ఎక్కడ టైప్ చేస్తామంటే టెర్మినల్లో టైప్ చేస్తాం. టెర్మినల్ అంటే ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, దాన్ని కమాండ్ ప్రాంప్ట్ కూడా అని అంటాం మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో. సిమిలర్ టు కమాండ్ ప్రాంప్ట్ మనకి టెర్మినల్ ఉంటుంది. లినక్స్లో మన కమాండ్స్ అన్ని కూడా మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. లినక్స్ కమాండ్స్ ఎక్కడెక్కడ వాడతారు? లినక్స్ కమాండ్స్ మనకి ఎక్కడెక్కడ వాడతారు అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే మన రౌటర్స్ కావచ్చు, నెట్వర్క్కి సంబంధించిన రౌటర్స్ కావచ్చు, స్మార్ట్ టీవీస్ కావచ్చు, లేకపోతే ఐఓటీ డివైజెస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మన లినక్స్ కమాండ్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. తర్వాత ఏదైతే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఉంటుందో, ఆండ్రాయిడ్ మొత్తం కూడా బేస్ ఏంటి? లినక్స్ కెర్నల్ అనమాట. ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ మొత్తం కూడా లినక్స్ కెర్నల్ని ఫౌండేషన్గా తీసుకొని డెవలప్ అవుతుంది. కాబట్టి ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ మొత్తం కూడా ఈ లినక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎన్విరాన్మెంట్స్ని మేనేజ్ చేయడానికి, ప్రాసెసింగ్ ఆఫ్ డేటా కోసం, ఆటోమేషన్ ఏదైతే అవసరమో వాటన్నిటి కోసం మనం ఏం వాడుతున్నాం అంటే లినక్స్ వాడుతున్నాం. ఏదైతే అకాడమిక్ రీసెర్చ్కి సంబంధించి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఏదైతే ఉంటుందో, హై పర్ఫార్మెన్స్ ఆ కంప్యూటింగ్ క్లస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా మనం ఏం వాడుతున్నాం అంటే లినక్స్ అనే దాన్ని వాడుతున్నాం. ఇంకా వెబ్ హోస్టింగ్ ఏదైతే ఉందో అపాష్ కానీ, ఏవైతే సర్వర్స్, వెబ్ హోస్టింగ్ సర్వర్స్ ఉన్నాయో అపాష్ కానీ, ఇంకా అడ్వాన్స్డ్ గింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఏవైతే సర్వర్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం లినక్స్ కమాండ్స్ అనేవి వాడతాం అనమాట. ఇప్పుడు వన్ బై వన్ ఈ లినక్స్ కమాండ్స్ ఎలా పనిచేస్తాయో మనం తెలుసుకుందాం. ఏదైతే మనకి ఇప్పుడు స్క్రీన్ మీద మనం చూస్తున్నామో దీన్ని ఏమంటామంటే ఖాళీ లినక్స్ టెర్మినల్ అంటాం. ఇక్కడ మనం పీడబ్ల్యూడి అనేటువంటి కమాండ్ వాడటం ద్వారా ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏదైతే ఉందో దాన్ని మనం చూడొచ్చు. సో ఈ డైరెక్టరీలో ఉన్నటువంటి ఫైల్స్ చూడాలంటే మనం ఎల్ఎస్ అనేటువంటి కమాండ్ వాడాలి. అలానే -L అంటే లాంగ్ లిస్టింగ్ ఆఫ్ ఫైల్స్ ఏదైతే ఉంటుందో దానికోసం -L వాడతాం. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అలానే -A అంటే ఏవైతే హిడెన్ ఫైల్స్ ఉన్నాయో ఆ హిడెన్ ఫైల్స్ కూడా మనం చూడాలంటే -A అని వాడతాం. అలానే -LH ఏదైతే ఉందో దీంట్లో మనం ఏం చూడొచ్చు, హ్యూమన్ రీడబుల్ సైజెస్ చూడొచ్చు. -LH మరలా మనం ఏదైతే సిడి ఉందో, చేంజ్ డైరెక్టరీ ఉందో, దీని ద్వారా మనం ఏవైతే ఒక డైరెక్టరీలోకి చేంజ్ అవ్వాలంటే, సపోజ్ నాకు ఇక్కడ టోటల్ డైరెక్టరీస్ ఉన్నాయి, డైరెక్టరీ డెస్క్టాప్కి చేంజ్ అవ్వాలంటే సిడి డెస్క్టాప్ అని నేను టైప్ చేయడం ద్వారా నేను డైరెక్ట్గా ఆ డెస్క్టాప్ డైరెక్టరీలోకి చేంజ్ అయిపోవచ్చు. స్పెల్ ఎర్రర్ ఉంది ఇక్కడ, టైప్. సో డెస్క్టాప్, నేను డెస్క్టాప్లోకి మూవ్ అయ్యాను. ఇప్పుడు లిస్ట్ చేస్తే డిఫరెంట్ ఫైల్స్, ఫోల్డర్స్, డైరెక్టరీస్ ఏవైతే ఉన్నాయో డెస్క్టాప్ మీద నేను అవి చూడొచ్చు. రైట్, ఇలా మనం ఏదైనా మళ్ళీ రూట్ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే సిడి స్పేస్ టిల్డీ సింబల్ వాడటం ద్వారా మనం రూట్ డైరెక్టరీలోకి వెళ్ళిపోతాం. ఒక డైరెక్టరీ లెవెల్ అప్ సైడ్ వెళ్ళాలంటే సిడి స్పేస్ డాట్ వాడటం ద్వారా ఒక అప్పర్ లెవెల్ డైరెక్టరీ ఏదైతే ఉందో దానికి వెళ్ళాలంటే మనం సిడి డాట్ వాడతాం. రైట్, మరలా రూట్ డైరెక్టరీలోకి రావాలంటే సిడి టిల్డీ సింబల్ వాడటం ద్వారా మనం రూట్ డైరెక్టరీలోకి రావచ్చు. రైట్, మరలా మనకి ఏవైతే చేంజ్ డైరెక్టరీ కమాండ్స్ ఉన్నాయో, సపోజ్ ఇప్పుడు కమాండ్స్ అన్ని అయిపోయిన తర్వాత నేను ఈ స్క్రీన్ ని క్లియర్ చేద్దామంటే క్లియర్ స్క్రీన్ అనేటువంటి కమాండ్ వాడచ్చు. ఎగ్జిట్ అవుదామంటే ఎగ్జిట్ అనేటువంటి కమాండ్ వాడచ్చు. రైట్, మరలా నేను టెర్మినల్ ఓపెన్ చేయొచ్చు. టెర్మినల్ ఇక్కడికి క్లిక్ చేయగానే నాకు టెర్మినల్ అనేది ఓపెన్ అయిపోతుంది. రైట్, ఈ టెర్మినల్ ఓపెన్ అయిన తర్వాత
నేను రిమైనింగ్ కమాండ్స్ ఇంకా డే 1 లో ఉండేటువంటి రిమైనింగ్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు మనం లిస్టింగ్ ఎన్ని టైప్స్ చేయొచ్చు, అలానే చేంజ్ ఆఫ్ డైరెక్టరీ ఎన్ని రకాలుగా చేయొచ్చో చూసాం. తర్వాత డిఫరెంట్ ఇంపార్టెంట్ ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం. రూట్ అంటే రూట్ డైరెక్టరీకి సంబంధించి దీనికి మనకి పర్మిషన్ లేదు. మనం లైక్ ఒరిజినల్ యూజర్ గా లాగిన్ అయ్యి మనం దీన్ని లైక్ అడ్మినిస్ట్రేటర్ గా లాగిన్ అయ్యి మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే మనకి ఏదైతే స్లాష్ హోమ్ ఉందో, హోమ్ లైక్ యూజర్ రిలేటెడ్ హోమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్స్ అన్ని మనం చూడాలంటే మనం హోమ్కి వెళ్ళొచ్చు. రైట్, ఓన్లీ రాజు మాత్రమే యూజర్ గా ఉన్నాడు కాబట్టి హోమ్ లో మనం అక్కడ చూడొచ్చు. మళ్ళీ రూట్ డైరెక్టరీలోకి వెళ్తున్నాం. రైట్, రూట్ డైరెక్టరీలోకి వెళ్ళిన తర్వాత మనం బిఐఎన్ అనేటువంటి కమాండ్ వాడటం ద్వారా మనం ఏం చేయొచ్చు, స్లాష్ బిఐఎన్ ఏవైతే బైనరీస్ ఉన్నాయో, బైనరీ ఫైల్స్ ఉన్నాయో వాటన్నిటిని చెక్ చేయడానికి, వాటన్నిటిని చూడటానికి మనం ఏం చూడొచ్చు, స్లాష్ బిఐఎన్ ఏదైతే కమాండ్ ఉందో అది తీసుకోవచ్చు. రైట్, అలానే స్లాష్ ఈటీసీ ఏదైతే మనం బయటికి రావాలంటే మళ్ళీ ఏం చేస్తాం, సిడి లైక్ టిల్డీ సింబల్ వాడటం ద్వారా మళ్ళీ రూట్ డైరెక్టరీకి వచ్చేస్తాం, స్లాష్ ఈటీసీ. రైట్, సో మనం ఇక్కడ ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చూడొచ్చు ఇక్కడ. రైట్, సో స్లాష్ ఈటీసీ అంటే అన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఇక్కడ ఉంటాయి. తర్వాత మరలా మనం ఒకసారి క్లియర్ కమాండ్ వాడేసి మనం స్లాష్ ఈటీసీ చూసాం, దీని నుంచి రూట్ డైరెక్టరీలోకి రావడానికి సిడి టిల్డీ సింబల్ వాడుతున్నాం. రైట్, తర్వాత స్లాష్ యుఎస్ఆర్ యూజర్ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్స్ కానీ లైబ్రరీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. ఏవైతే యూజర్ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్ ఆర్ లైబ్రరీస్ చూడాలంటే ఇక్కడ ఫోల్డర్ లో చూడొచ్చు. అలానే మరలా రూట్ డైరెక్టరీకి వెళ్ళాలంటే సిడి టిల్డీ, అలానే స్లాష్ విఏఆర్. రైట్, దీంట్లో మనకి ఏమున్నాయి, ఏవైతే లాగ్స్ లైక్ వేరియబుల్ రిలేటెడ్ డేటా, లాగ్స్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా మనకి ఇక్కడ స్లాష్ విఏఆర్ ఫోల్డర్ లో ఉంటుంది. రైట్, అలానే మళ్ళా మనం రూట్ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే సిడి టిల్డీ స్లాష్ టిఎంపి ఆల్ టెంపరీ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. టెంపరీ ఫైల్స్ మొత్తం కూడా స్లాష్ టిఎంపిలో ఉంటాయి. ఇలా డిఫరెంట్ కమాండ్స్. క్లియర్ అంటే క్లియర్, ఎగ్జిట్ అవ్వాలంటే ఈఎక్స్ఐటి అనగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. మాన్యువల్ చూడాలంటే MANLS అన్నమాట, మాన్యువల్ లిస్టింగ్. సో మనం స్క్రోల్ అవుతూ ఏం చేయొచ్చు, మనకి ఏమన్నా కమాండ్స్ కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే మాన్యువల్ LS1. సో ప్రెస్ H ఫర్ హెల్ప్. రైట్, సో మాన్యువల్ పేజ్ 1 కావాలంటే LS1 అని తీసుకుంటాం. ఇలా మనం యారో కీస్ వాడేసి మనం ఏం చేయొచ్చు అంటే ఏవైతే కమాండ్స్ ఉన్నాయో మాన్యువల్ ఏదైతే ఉందో కమాండ్స్ రిలేటెడ్ మాన్యువల్ అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. రైట్, మన మాన్యువల్ వద్దు అనుకుంటే మనం క్యూ అని టైప్ చేయగానే మాన్యువల్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. కమాండ్ మాన్యువల్ ఓపెన్ అవ్వాలంటే MANLS అనేటువంటి కమాండ్ వాడటం ద్వారా మనం తర్వాత డౌన్ యారో వాడేసి మనకి ఏవైతే కమాండ్స్ ఉన్నాయో ఆ కమాండ్స్ అన్నిటిని కూడా మనం చూడొచ్చు అనమాట. రైట్, సో ఒకసారి మళ్ళా చూద్దాం. MANLS. సో కమాండ్స్ మనకు వచ్చిన తర్వాత మనం స్క్రోల్ అవుతూ ఏవైతే కమాండ్స్ ఉన్నాయో ఆ కమాండ్స్ అన్నిటిని కూడా మనం చూడొచ్చు. డు నాట్ ఇగ్నోర్ ఎంట్రీ స్టార్టింగ్ విత్. సో ఇలా చాలా కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమాండ్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రైట్, హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ అయితే హెచ్ ఉంది. అలానే రైట్, మనకి ఎల్ అంటే మనం ఎల్ కూడా వాడాం కదా. లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్, లాంగ్ లిస్టింగ్ లో హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో కావాలంటే స్లాష్ లైక్ -LH తీసుకున్నాం. మరలా మనం డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వాడాం. స్లాష్ ఎల్ వాడాం, స్లాష్ ఏ కూడా వాడాం కదా. ఏ ఎందుకోసం వాడాం, ఏవైతే హిడెన్ ఫైల్స్ ఉన్నాయో ఆ హిడెన్ ఫైల్స్ చూడటానికి వాడాం. సో ఇక్కడ ఏముంది, స్లాష్ లైక్ -ఏకి ఏముంది చూడండి ఇక్కడ ఆప్షన్. రైట్, -ఏ ఆల్ హిడెన్ ఫైల్స్ తో సహా అన్ని ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్, ప్రతి కమాండ్ లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఏ నుంచి జెడ్ వరకు ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో, అలానే టైం కావచ్చు, లైక్ క్యాపిటల్ X, స్మాల్ x, ఇవన్నీ కూడా వర్షన్ అంటే ఏమొస్తుంది. రైట్, కలర్ అంటే ఇలా, ఎగ్జిట్ స్టేటస్ ఏంటి, 0, 1, 2 ఏంటి, ఇలాంటి టోటల్ మాన్యువల్ ఏదైతే లినక్స్ కి సంబంధించిన మాన్యువల్ లిస్టింగ్ చూడాలంటే MANLS అనేటువంటి కమాండ్ వాడతాం. క్యూ అని వాడటం ద్వారా దాన్ని ఎగ్జిట్ అవుతాం. పూర్తిగా ఎగ్జిట్ అవ్వాలంటే EXIT అనేటువంటి కమాండ్ వాడి మనం పూర్తిగా ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ.